ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ నాణ్యత ఇంజనీరింగ్ రంగంలో కృత్రిమ మేధస్సు ఒక విప్లవాత్మక మార్పును తీసుకొస్తోందని క్వాలిజీల్, ఎవరెస్ట్ గ్రూప్ సంయుక్తంగా విడుదల చేసిన ఒక శ్వేతపత్రం స్పష్టం చేసింది. ఈ నివేదిక రీఇమాజినింగ్ ఎంటర్ప్రైజ్ క్వాలిటీ పేరుతో విడుదలైంది. సాంప్రదాయ సాఫ్ట్వేర్ టెస్టింగ్ పద్ధతుల స్థానంలో ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ క్వాలిటీ ఇంజనీరింగ్ విధానం తక్షణ అవసరాన్ని ఈ పత్రం తెలియజెప్పింది. దశాబ్దాలుగా ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు, క్లౌడ్ నేటివ్ అప్లికేషన్లు, కొత్త ఏఐ ఆర్కిటెక్చర్ల కారణంగా నాణ్యత సంక్లిష్టతలు పెరిగాయి. సాంప్రదాయ సాధన ఆధారిత టెస్టింగ్ మోడల్ ఇకపై సరిపోదని, ఏఐ ఫస్ట్ యుగానికి అనుగుణంగా ప్లాట్ఫామ్ ఆధారిత నాణ్యత నిర్మాణానికి మారాలని ఈ శ్వేతపత్రం సూచించింది. ఈ కొత్త విధానం తెలివైన ఆటోమేషన్, నిరంతర పరిశీలన, ఏఐ రిస్క్ పర్యవేక్షణ, మెరుగైన పాలన వంటి అంశాలను అనుసంధానం చేస్తుంది. నాణ్యత అనేది లోపాలను సరిదిద్దే రియాక్టివ్ చెక్ పాయింట్ నుండి వ్యాపార వృద్ధిని నడిపించే వ్యాపార సహాయకారిగా పరిణామం చెందుతోందని నివేదిక పేర్కొంది. క్వాలిజీల్ యొక్క ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఏఐ ఆధారిత క్వాలిటీ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అయిన క్యుమెంటిస్ ఏఐని స్వీకరించడం ద్వారా సంస్థలు పొందే కొలవతగిన ప్రయోజనాలను ఈ శ్వేతపత్రం వెల్లడించింది. నాణ్యత అనేది కేవలం సాఫ్ట్వేర్ వేగం, ఖర్చుల గురించి మాత్రమే కాకుండా ఇప్పుడు విశ్వసనీయత, వివరణాత్మకత, స్థిరత్వం గురించి మాట్లాడుతోందని ఎవరెస్ట్ గ్రూప్ డైరెక్టర్ అంకిత్ నాథ్ పేర్కొన్నారు. Hi, I'm Ankit Nath. I'm a practice director with Everest Group. I lead the quality engineering research chartered at Everest Group. So I authored this paper along with Qualizil and my wonderful colleagues at Everest Group, focused on how platforms, quality engineering platforms, can act as an assurance backbone to ensure enterprises across the board, be it from any industry background, be it from any geography background, they can deal with not only the current tech challenges that AI world is posing them with, but also any future-centric challenges, right? Because if I talk about AI, right, we had always traditional AI systems, and then we had generative AI systems, and before we could wrap our heads around it, we had agentic AI systems as well. So we wanted the focus of the paper to be in such a way that it is future-centric. It is not solving for the current problem, but also for a problem that might come in 5 or 10 years from now. So that is what the thesis of the paper here is. We talk about two things in the paper. First is, what should the North Star look like? What should be the characteristics of the platform that enterprise should strive for? That's the first part. Then the second part is, how should they think about getting there? What are the guiding principles across all the levers that they can think about it? So that would be all from my side. క్యుమెంటిస్ ఏఐ ద్వారా మరింత బలమైన వినియోగ కేసులు, క్రియాత్మక ప్రమాణాలు, వ్యాపార సమలేఖన పరీక్ష కేసులను వేగంగా ఉత్పత్తి చేయవచ్చు. దీని ద్వారా పరీక్షా సమయాలను 60% వరకు తగ్గించవచ్చు. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కోసం ఏఐ ఆధారిత ప్రాధాన్యత కారణంగా క్యుమెంటిస్ ఏఐ 40% వరకు వేగవంతమైన ప్రణాళిక కవరేజీని అందిస్తుంది. అజమారా క్రూయిసెస్ అనే సంస్థ ప్లాట్ఫామ్ ఆధారిత క్యూఈ ఫ్రేమ్వర్క్ను అమలు చేయడం ద్వారా పరీక్ష సమయాన్ని సగానికి తగ్గించింది. ఉత్పత్తిలోకి ప్రవేశించే లోపాలు గణనీయంగా తగ్గాయి. దీనివల్ల విడుదలలు వేగంగా, మరింత నమ్మదగినవిగా మారాయి. క్వాలిజీల్ సహ వ్యవస్థాపకులు, ఇండియా ఆపరేషన్స్ హెడ్ మధుమూర్తి రోణాంకి మాట్లాడుతూ, క్వాలిటీ ఇంజనీరింగ్ అనేది ఇకపై సాఫ్ట్వేర్ను పరీక్షించడం గురించి కాదు, ఇది తెలివితేటలకు భరోసా ఇవ్వడం గురించి అని అన్నారు. క్వాలిజీల్ కేవలం 4 సంవత్సరాల్లో 850+ ఉద్యోగాలు, 70+ క్లయింట్లతో గ్లోబల్ క్యూఈ పవర్ హౌస్గా ఎదిగిందన్నారు. ఇప్పుడు మనం చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ 3-4 సంవత్సరాల్లో ఈ జనరేటివ్ ఏఐ అనే ఒక కొత్త వేవ్ వచ్చింది. ఆ వేవ్ వలన మొత్తం ప్రపంచంలో ఎన్నో రంగాల్లో ఎలా పనిచేస్తారు, వర్క్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో అందరం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అలాగే ఇప్పుడు మా సాఫ్ట్వేర్ కంపెనీస్లో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగంలో కూడా ఈ జనరేటివ్ ఏఐ పెను మార్పులను తెచ్చింది. ముఖ్యంగా పాత రోజుల్లో సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి మంచి నిపుణులు బాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని వాళ్ళ సొంత తెలివితేటలతో ఆ వర్క్ని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ జనరేటివ్ ఏఐ కొత్త రకమైన టూల్స్తో చాలా వర్క్ ఏఐ చేసేస్తుంది. సో అందులో క్వాలిజీల్ ముఖ్యంగా ఈ రంగంలో మార్పు జరగడం వల్ల మేము కూడా ఏం చేసామంటే ఒక కొత్త ఏఐ ప్లాట్ఫామ్ని ఇన్వెంట్ చేసాం. ఆ ఇన్వెంట్ చేసిన ప్లాట్ఫామ్తో మేము మా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి పాత రోజుల్లో చేసిన క్యూఈని ఎలా ఈ టూల్స్తో ఎక్కువ ఫాస్ట్గా వెలాసిటీ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, అలాగే ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని
మేము ఈ కొత్త మోడల్ని పట్టుకెళ్తున్నాము. అలాగే ముఖ్యంగా ఇంతకు ముందు కూడా మనం చెప్పినట్టు పాత సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయడం, దాంట్లో ఏఐ ఉపయోగించడం, అది క్యుమెంటిస్ ఏఐ ముఖ్య ఉద్దేశం.